నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. పాకిస్తాన్ లో కరువు తాండవం. మోడీ దెబ్బకు పాక్ విలవిల. సింధు జలాలు లేక పాక్ ఉక్కిరి బిక్కిరి. పాక్ లో ఎండిపోతున్న లక్షలాది ఎకరాలు. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతుంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం కరువు దిశగా అడుగులు పడుతున్నాయి. సింధు నది జలాల రద్దుతో పాక్ లో ఇప్పుడు కరువు తాండవం చేస్తోంది. భారత్ పాక్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోవడంతో పాక్ కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ నీటిని కట్టడి చేస్తే తమకు తీవ్ర నీటి ఎద్దడి తప్పదన్న ఆందోళనలో ఉన్న దయాది దేశం ఒప్పందంపై పునరాలోచన చేయాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. ఈ అంశంపై పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 లేఖలు రాసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో పాక్ కు టెన్షన్ మొదలైంది. కరువు కొరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పదే పదే అడుగుతోంది. దీనికి సంబంధించి 4 లెటర్స్ ను రాసింది. అంతటితో ఆగకుండా చైనాతో కలిసి భారత్ ను బెదిరించే ప్రత్యామ్నాయం సైతం మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు నీళ్లు ఆపేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరు ఆపలేరని ఈ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్లోని రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వరుసగా లేఖలు రాస్తోంది. దాహం వేస్తోంది, మంచినీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటోంది. మిత్రుడు చైనాతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. చైనా కూడా ఆ బెదిరింపులకు మద్దతు పలుకుతోంది. తాము బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. ఇప్పటికే ఆ నదిని ఆపడానికి చైనా చేయాల్సిందంతా చేస్తోంది. భూటాన్ వద్ద అతిపెద్ద డ్యాం నిర్మిస్తోంది. కొత్తగా చైనా ఆపేదేం లేదు. బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేసినా సమస్యలు రాకుండా చూసుకునేలా భారత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకే ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్తో యుద్ధం ఆగిపోయింది అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో కలిసిపోతోందని ప్రకటిస్తున్నారు. యుద్ధం ఆపేశారు కదా, ఎలా సాధ్యమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బుల్లెట్లు, బాంబులు, మిసైళ్లతో జరిగే యుద్ధమే ఆగిపోయింది. పాకిస్తాన్ పై అసలైన యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధంలో ఓడించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆ యుద్ధంలో అసలైన బాంబు నీళ్లే. సింధు జలాలు కావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించి అక్కడ ఉగ్రవాదం లేకుండా చేస్తేనే పాకిస్తాన్ కు నీళ్లు అందుతాయి. లేకపోతే పాకిస్తాన్ సగం ఎడారి అయిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయింది. ఆ ప్రాంతంలోని ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తారు. అంటే అక్కడ భారత్ వ్యూహం ఏంటి అంటే కర్ర విరగకూడదు కానీ పాము మాత్రం చావాలి అనేది భారత్ వ్యూహం. దీంతో పాక్ ప్రజల చేత పాకిస్తాన్ లో నీటి విప్లవం తేవడమే భారత్ అసలైన లక్ష్యం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం POK ని స్వాధీనం చేసుకొని పాక్ కు నీళ్లిచ్చే రోజు కోసం భారత్ అడుగులు వేస్తోంది.